అడ్వకేట్ గారు నమస్కారాలు. ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వల్ల మరో వ్యక్తి మరణిస్తే లేదా తీవ్రమైన గాయమైతే మరణించిన వ్యక్తికి చట్ట ప్రకారంగా ఏ విధమైన రక్షణలు ఉంటాయి? అందరికీ నమస్కారాలండి. మీరు అడిగిన ప్రశ్నకు రెండు చిన్న కథల ద్వారా మరియు అలహాబాద్ హైకోర్టులో జరిగిన ఒక కేసు ద్వారా వివరిస్తున్నాను. దానికంటే ముందు హైకోర్టు సుప్రీంకోర్టులు విధిస్తున్న శిక్షలను చట్టాలను మీ ముందుకు చిన్న చిన్న కథల రూపంలో సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తీసుకొస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాల్సింది ఒకటేనండి, ప్రతి చట్టంలోని ప్రతి పాయింట్ని మీకు వివరిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సపోర్ట్ చేస్తే చాలు నాకు. సో ఒక కథ ఏమిటంటే, ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ ప్రమాదం చూద్దామండి. ఒక మైదానంలో కొంతమంది స్నేహితులు క్రికెట్ ఆడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి ఒక బంతిని గట్టిగా కొట్టాడు. ఆ బంతి మైదానం అంచున నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి తలకు తగిలి తీవ్రమైన గాయమైంది. సో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 18 ఏం చెప్తుందంటే, సో ఆ కొట్టిన వ్యక్తికి శిక్ష పడుతుందా లేదా అంటే, క్రికెట్ ఆడడం నేరం కాదు, చట్టబద్ధమైన చర్య. వారు నిబంధనల ప్రకారమే ఆడుతున్నారు, సరైన పద్ధతిలోనే ఆడుతున్నారు. బ్యాటర్ కావాలనే వ్యక్తిని కొట్టాలని కొట్టలేదు, అంటే ఉద్దేశం లేదని కొట్టాలని. సో వారు ఆటకు కేటాయించిన మైదానంలోనే ఆడుతున్నారు, అంటే జాగ్రత్తతో వాడుతున్నారు. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన ప్రమాదం మాత్రమే తప్ప నేరం కాదు అని చెప్పేసి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారంగా మనము ఈ ప్రమాదాన్ని దురదృష్టకరమైన ప్రమాదంగా గుర్తిస్తారండి. మరో కథ, ఒక వ్యక్తి గొడ్డలితో కట్టెలు నరుకుతున్నాడు. గొడ్డలి తల అనుకోకుండా ఊడి పక్కన ఉన్న వ్యక్తికి తగిలి అతను మరణిస్తే పనిచేస్తున్న వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది నేరం కాదండి. అర్థమైంది అనుకుంటాను. సో ఒక వ్యక్తి గొడ్డలి తీసుకొని నరుకుతున్నాడు. గొడ్డలి తల అనుకోకుండా పక్క నుండి వెళ్తున్న వ్యక్తి పైన తగిలి మరణించాడు. సో ఇది కూడా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారం నేరం కాదండి. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కేసు చూద్దామండి. తుండా మరియు అతని స్నేహితులు ఇద్దరికి కుస్తీ పోటీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు వారిద్దరూ సరదాగా కుస్తీ పోటీ పడుతున్నారు. ఆ సమయంలో తుండా తన స్నేహితుడిని పట్టుకొని కిందకు నెట్టాడు. దురదృష్టవశాత్తు ఆ స్నేహితుడు పక్కనే ఉన్న ఒక రాయిపై తలపడేలా పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సో ఈ కేసు ఈ విషయంలో పోలీసులు తుండాపై కేసు నమోదు చేశారు. అయితే అలహాబాద్ హైకోర్టు ఈ కేసును విచారించి తుండాను నిర్దోషిగా పరిగణించింది. ఎందుకంటే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారంగా ఏమంటున్నారంటే, సో స్నేహితుల మధ్య సరదాగా కుస్తీ ఆడటం చట్టవిరుద్ధమైన నేరం కాదు, చట్టబద్ధమైన చర్య. సో తన స్నేహితుడిని చంపాలనే లేదా గాయపరచాలనే ఉద్దేశం తుండాకు లేదు అని చెప్పేసి, అంటే నేరపూరిత ఉద్దేశం తుండాకు లేదని చెప్పేసి, ఆ మరణం కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదం వల్ల జరిగింది, అంటే ప్రమాదం వల్ల జరిగింది. సో కుస్తీ ఆడుతున్నప్పుడు జరిగే చిన్న చిన్న దెబ్బలకు ఇద్దరు ముందే అంగీకరించినట్లు కోర్టు భావించింది. కాబట్టి తుండాకు ఈ ప్రమాదంలో శిక్ష పడలేదండి. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయాల్సిన సపోర్ట్ నాకు అదేనండి. థ్యాంక్ యూ. మీ ముందుకు చట్టాలను అర్థమయ్యే విధంగా అన్ని చట్టాలను మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.